అల్లు అర్జున్‌కి, మెగా ఫ్యామిలీకి మధ్య ఏర్పడ్డ అగాధం త్వరలోనే తొలగిపోబోతోందా? పవన్ కళ్యాణ్, బన్నీలను ఒకే స్టేజ్ మీద చూడబోతున్నామా? దానికి జనసేన పార్టీ ఆవిర్భావ సభ వేదిక కానుందా? ఈ ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానం వినిపిస్తోంది. స్వయంగా జనసేన వర్గాలే దీని గురించి మాట్లాడుకుంటున్నాయి. జనసేన పార్టీ ఏర్పడి ఈ సంవత్సరం మార్చి 14కి 11 ఏళ్లు పూర్తవుతోంది. ఈ సందర్భంగా మార్చి 14న పిఠాపురంలో కనీవినీ ఎరుగని రేంజ్లో గ్రాండ్గా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరగబోతున్నాయి. అక్కడే మెగా ఫ్యామిలీ మొత్తాన్ని అల్లు అర్జున్తో సహా ఒకే వేదికపై చూడొచ్చు అంటున్నారు. 11 ఏళ్ల రాజకీయ ప్రయాణం పూర్తి చేసుకున్న జనసేన పార్టీకి ఈ పుట్టినరోజు చాలా ప్రత్యేకం. ఇదివరకు జరిగిన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు వేరు, ఈసారి జరగబోతున్న వేడుకలు వేరు. ఇంతకుముందు పవన్ కళ్యాణ్ కేవలం ఒక పార్టీ అధ్యక్షుడిగా మాత్రమే ఆవిర్భావ దినోత్సవ సభలు నిర్వహించేవాడు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఉప ముఖ్యమంత్రి హోదాలో నిర్వహించబోతున్నాడు. తనను 70,000 ఓట్లకు పైగా మెజారిటీతో గెలిపించిన పిఠాపురం ప్రజలకు కృతజ్ఞతగా పిఠాపురంలోనే ఈ వేడుకలను జరపబోతూ ఉండడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. పార్టీ వర్గాలు కూడా ఈ సభను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ సభకు దాదాపుగా 6 లక్షల మంది జనాలు హాజరవుతారని టాక్. పవన్ సాధించిన ఘన విజయం తరువాత, అందులోనూ నాగబాబుకి ఎమ్మెల్సీ దక్కిన తరుణంలో జరుపుకుంటున్న పండుగ కావడంతో ఈ వేడుకకు మెగా ఫ్యామిలీ మొత్తం హాజరు కాబోతోందని జనసేన వర్గాలు చెబుతున్నాయి. ఫ్యామిలీ అంటే చిరంజీవి, నాగబాబు, రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ వంటి వారు ఎలానూ వస్తారు. కానీ ఇక్కడ విశేషమేంటంటే వీరితో పాటు అల్లు అర్జున్, అల్లు అరవింద్ కూడా పాల్గొనబోతున్నారని టాక్ వినిపిస్తోంది. సోషల్ మీడియాలో అదే ఇప్పుడు వెరీ హాట్ టాపిక్ అయింది. చిరంజీవి, పవన్ కళ్యాణ్ మధ్యలో అల్లు అర్జున్ ఆహా ఏమి పిక్చర్ అని ఇప్పుడే అటు మెగా ఫ్యాన్స్, ఇటు బన్నీ ఫ్యాన్స్ ఊహించేసుకుని సంబరపడిపోతున్నారు. ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఈ వార్త మాత్రం అటు జనసేన వర్గాల్లో, ఇటు సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. ఒకవేళ అల్లు అర్జున్ ఈ వేడుకల్లో పాల్గొంటే అభిమానుల ఆనందానికి హద్దులే ఉండవు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే చాలా కాలం నుండి అల్లు ఫ్యామిలీకి, మెగా ఫ్యామిలీకి ఒక గ్యాప్ అయితే నడుస్తోంది. మీడియాలో మెగా, అల్లు కుటుంబం మధ్య వివాదాలున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. పైగా గత ఎన్నికల్లో నంద్యాల వైసీపీ అభ్యర్థికి ప్రచారం చేసిన బన్నీ ఆ గ్యాప్ని ఇంకా పెంచేశాడు అంటారు. ఇన్ని వివాదాల మధ్య మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు, మేమంతా ఒక్కటే అని చెప్పడానికి అల్లు ఫ్యామిలీ ఈ ఈవెంట్కి హాజరు కాబోతున్నట్టు సమాచారం. అసలే అల్లు అర్జున్కి అత్యంత ఆప్తుడైన బన్నీ వాసు మార్చి 14న జరగబోయే ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సోషల్ మీడియా మేనేజర్గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన కూడా బన్నీతో ఈ వేడుకల గురించి మాట్లాడినట్టు చెప్తున్నారు. మరి అల్లు అర్జున్ ఈ సభకు హాజరై మెగా ఫ్యామిలీతో, మెగా ఫ్యాన్స్తో కలిసిపోతాడో లేక ఇవన్నీ వట్టి పుకార్లో మరో 2 రోజుల్లో తేలనుంది.